ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే చాలు, కోరిన కోర్కెలన్నీ, మీ కష్టాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ అద్భుతమైన సంకటహర చతుర్థిని ఎవరూ వదులుకోకండి. సంకటహర చతుర్థి పూజా విధానము మరియు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇక రేపు ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారికి కోరికలు వెంటనే నెరవేరుతుందని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడట. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వినాయకుణ్ణి పూజించండి. ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయండి. జాతక దోషాలు తొలగిపోతాయి. అలాగే వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ ధరించండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి వినాయకునికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో అలంకరించండి. ఇంట్లో గణపతి ఫోటో లేనివారు పసుపు గణపతిని తయారు చేసి పూజించవచ్చు. ఎరుపు రంగు మందారాలతో గణపతిని పూజిస్తే ఆ బొజ్జ గణపయ్య వెంటనే కరుణిస్తాడు. ఇక ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు వినాయకుడి పటానికి సమర్పించండి. ఒక తెల్లటి దారానికి 21 యాలకులు గుచ్చి యాలకుల మాలను గణపతికి సమర్పించండి. అప్పుల బాధలు, డబ్బుల కష్టాలు అన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది, లేదా ఇత్తడి ప్రమిదలతో దీపారాధన చేయొచ్చు. దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. ఇక 21 గరికపోచలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఈ విధంగా గణపతి ముందు 2 దీపాలు వెలిగించి ముడుపు కట్టండి. ఈరోజు గణపతికి కట్టే ముడుపుకు చాలా శక్తి ఉంటుంది. ముడుపు ఎలా కట్టాలి అంటే, ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 3 గుప్పిళ్ళు బియ్యం, 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 11 రూపాయల బిళ్ళ వీటన్నిటినీ ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు 3 ముళ్ళు వేయండి. ముళ్ళు కట్టేటప్పుడు మీ కోరిక స్వామివారికి చెప్పుకోండి. ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఎదురుగా పెట్టుకోండి. ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాలు నివేదించండి. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సంకటహర చతుర్థి వ్రత కథను చదివి 3 ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోండి. పూజ ముగించండి. అయితే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ్మ పండ్లు నివేదించండి. సంతాన యోగం కలుగుతుంది. ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆడేవారు రోజంతా ఉపవాసం ఉండాలి. అయితే కటిక ఉపవాసం ఉండాల్సిన పని లేదు. పాలు, పండ్లను స్వీకరించవచ్చు. ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీయాలి. మీ కోరికను మరోసారి గణపతికి చెప్పుకొని ముడుపును విప్పాలి. ఈ సమయంలో ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరవన్నం తయారు చేసి గణపతికి నివేదించండి. అలాగే ముడుపులో ఉన్న తాంబూలం ఒక్కలు తీసి ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే దక్షిణగా పెట్టిన 11 రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. స్వామివారికి నివేదించిన పరవన్నాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి. తద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి.
ఇక ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించాలి. ఇక ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే అత్యంత శుభకరము. ఈరోజు గణపతిని పూజించిన వారు తప్పనిసరిగా చంద్రుణ్ణి చూసి చంద్రునికి నమస్కారం చేసుకోవాలి. మీ ఉపవాసాన్ని విరమించండి. ఈ రోజు వచ్చే చంద్రకిరణాలు చాలా శక్తి ఉంటుంది. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు చంద్రునికి పాలతో ఆర్ఘ్యం సమర్పిస్తే వారి పేదరికం వెంటనే తొలగిపోతుంది అని ఆ వినాయకుడే వరమిచ్చాడట. అలాగే కుటుంబ సౌఖ్యం కోసం మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపును విప్పి తీసి గణపతికి పరవన్నం చేసి నమస్కారం చేసుకుంటే చాలు. ఇది సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం. అయితే ఈ వ్రతాన్ని మేము చేయలేము కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికలను సమర్పించండి. దేవాలయంలో 5 ప్రదక్షిణాలు చేయండి. అలాగే మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డూలు సమర్పించండి. ఇలా చేసినా సరే ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున వివాహమైన ఆయన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ పటానికి పెట్టిన కుంకుమను మీ పాపిటిలో పెట్టుకోండి. ఇలా చేస్తే దీర్ఘసుమంగళి యోగంతో పాటు మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఇక ఎవరైతే త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఒక చిన్న రాగి నాణాన్ని తీసుకొచ్చి ఆ రాగి నాణాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే విపరీతమైన ధనాకర్షణ పెరిగి ఉన్నపలంగా డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఈరోజు రావి చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిది. సంకటహర చతుర్థి అందులోనూ గురువారం రోజున రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలగిపోయి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. ఈరోజు గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే చాలు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కష్టాలు అన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగా కలిసి రావాలి అంటే ఈరోజు మట్టి వినాయకుని తీసుకొచ్చి పూజించండి. అలాగే గురువారం రాత్రి సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరపీడలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఆగిపోయిన ధనాన్ని త్వరగా పొందాలి అంటే ఈ రోజున గణపతికి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి మందారాలను సమర్పించండి. ఆగిపోయిన మీ డబ్బు వెంటనే తిరిగి మీ చెంతకు చేరుతుంది. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. అదే మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈరోజు తప్పనిసరిగా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు. అలాగే వివాహం ఆలస్యం అవుతుందన్నవారు 21 పసుపు కొమ్ములను దారానికి కట్టి గణపతి చిత్రపటానికి వేసి పూజ చేయండి. ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను వెంటనే నెరవేరుతుంది. మీ కోరికలు నెరవేరాలి అంటే గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి. ఈరోజు గోమాతకు ఆహారం తినిపిస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈరోజు జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది. జిల్లేడు మొక్కకు వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈరోజు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టులాగా పెట్టుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే బ్రాహ్మణులకు 1 కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకోండి. మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ గురువారం పొరపాటున కూడా ఉప్పు కొనకండి. ఈ గురువారం ఉప్పు కొంటే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడుతాయి. ఈ విధంగా సంకటహర చతుర్థి నాడు
గణపతిని పూజించే చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి.